ఆ నిరీక్షణ ఏం చేస్తుందంటే మనల్ని సిద్ధపడేలా చేస్తుంది. తర్వాత స్థాయికి మనల్ని సిద్ధపడేలా చేస్తుంది. ఉదాహరణకు రైతున్నాడు, పొలమును బాగా సాగు చేస్తాడు, విత్తనాలను చల్లుతాడు, తర్వాత నిరీక్షిస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. దేని కొరకు? వర్షం కోసం. వర్షం కొరకు. వర్షం రావాలని, పైరు పంటలను పండించాలని, తన జీవితం బాగుపడాలని, తద్వారా అందరూ ఆనందంగా ఉండాలని ఎంతగానో కోరుకుంటాడు, ఆశిస్తాడు, సిద్ధమవుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరో ఉదాహరణ, క్రైస్తవులు మనము నిరీక్షణ యాత్రికులము. మనము కూడా విశ్వాసములో ప్రభువు నమ్ముకొని ఉన్నాము, త్రియేక దేవుని నమ్ముకొని ఉన్నాము, క్రైస్తవ జీవితాన్ని నమ్ముకొని ఉన్నాము. తద్వారా నిరీక్షిస్తూ ఉన్నాము, వేచి ఉన్నాము. దేని కొరకు? మట్టిలో కలిసిపోవాలని. అంతేనా? క్రీస్తు మహిమలో పాలు పంచుకోవాలని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన నిరీక్షణ ఎప్పటికీ కూడా మనల్ని నిరాశపరచును, రక్షణ వైపు నడిపిస్తుంది అని మనము ఈ జూబిలీ సంవత్సరంలో తెలుసుకుంటూ ఉన్నాం. అందుకొరకే పరిశుద్ధ పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు ఈ జూబిలీ సంవత్సరాన్ని నిరీక్షణ సంవత్సరముగా, అంటే వేచి ఉండండి, బాధపడకండి, ప్రార్థన చేయండి, పరీక్ష వచ్చినప్పుడు ఎదుర్కొనండి, వెనకడుగు వేయకండి, దారి తప్పకండి, పారిపోకండి, వెళ్ళిపోకండి, దాక్కోకండి. ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ వచ్చినా సరే వాటిని ఎదుర్కోవడానికి ఆ నిరీక్షణ మీకు ఒక బలముడు, శక్తిని ప్రసాదిస్తుంది. అందుకని ఇప్పుడు పౌలు ఆ నిరీక్షణ గురించి మాట్లాడినప్పుడు 2వ పట్టణంలో రోమిల పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో నిరీక్షణ గురించి మాట్లాడి 6, 7, 8 వచనాలలో ఎందుకు నిరీక్షించాలో చెప్తూ ఉన్నాడు. ఎందుకు నిరీక్షించాలి? మనము బలహీనముగా ఉన్నప్పుడే ప్రభు మన కొరకు తన రక్తం ధారపోశాడు. ఎలా ఉన్నప్పుడు? బలహీనముగా ఉన్నప్పుడే ప్రభు తన రక్తం మన కొరకు ధారపోశాడు. రెండవది, మనము శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు తన ప్రాణములు సమర్పించెను. మూడవది, మన పాపాత్ములుగా ఉన్నప్పుడే తన శిలువ మరణం ద్వారా మనల్ని రక్షించెను. బలహీనములుగా ఉన్నాము, పాపాత్ములుగా ఉన్నాము, శత్రువులుగా అంటే దేవుని ఎరుగక ఉంటిమి. కానీ ఆ యేసు ప్రభువు తన యొక్క శిలువ మరణము ద్వారా, తన రక్త ప్రోక్షణ ద్వారా, తన మరణ ఉత్థానము ద్వారా మనకు ఆ రక్షణను అనుగ్రహించి ఉన్నారు. ఆ రక్షణ పొందాలంటే దాని కొరకు వేచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలా వేచి ఉండడం అంటే సిద్ధపడడం. వేచి ఉండడం అంటే ఇక ఏమి చేయకుండా మౌనంగా కూర్చోవడం కాదు. తర్వాత రానున్న స్థితిని ఏ విధంగా పొందాలి, ఆ యొక్క మెట్టు ఏ విధంగా ఎక్కాలి, ఆ ఉన్నత స్థితిని, మహోన్నత స్థితిని ఏ విధంగా అందుకోవాలి అని ఒక ఆరాటంతో, తృష్ణతో, ఆకాంక్షతో మనము సిద్ధపడుతూ ఉండాలి. ఆ సిద్ధపడే సమయమే నిరీక్షణ సమయము. ఆ నిరీక్షణయే మనకు రక్షణము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటువంటి తరుణంలో ఈ జూబిలీ సంవత్సరంలో ఏ విధంగా సిద్ధపడాలి? జూబిలీ జీవితం అంటే ఏ విధంగా ఉండాలి? ఇందాక మనం మాట్లాడుకున్నాం, నూతన సృష్టిగా మారిపోవాలి.
కానీ ఈ నిరీక్షణ ద్వారా ఆ రక్షణ పొందాలంటే మన జూబిలీ జీవితం ఏ విధంగా ఉండాలి అని ధ్యానించుకున్నామంటే ఈనాటి 3 పట్టణాలు కూడా మనల్ని ఆ దిశ వైపు నడిపిస్తూ ఉన్నాయి. జూబిలీ జీవితము ఏ విధంగా ఉండాలి? 3 రకాలుగా ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. ఇందాక 3 గుర్తున్నాయా? పోయి ఉంటాయి. అటు పోయొచ్చి ఇటు పోయి. వెరీ గుడ్, దాచుకోండి భద్రంగా. జూబిలీ జీవితము 3 రకాలుగా ఉండాలి. ఈ 3 రకాల జీవితం ఉన్నప్పుడు అది పరిపూర్ణమైన జూబిలీ జీవితము. మొదటిది, ప్రభువు సన్నిధిని గుర్తించాలి. గట్టిగా చెప్పండి, గుర్తించాలి. జూబిలీ జీవితం అంటే ఏంటి? ప్రభువు సన్నిధిని గుర్తించాలి. రెండవది, జూబిలీ జీవితం అంటే ప్రభు సంఘమును నిర్మించాలి. గట్టిగా చెప్పండి, మూడవది, జూబిలీ జీవితం అంటే ప్రభు సందేశమును ప్రకటించాలి. చెప్పండి, ఈ 3 చేసినప్పుడే ఈ జూబిలీ వేడుకలకు అర్థము, పరమార్థము, పరిపూర్ణత, సంపూర్ణత లభిస్తాయి. కాబట్టి ఈ 3 గురించి ధ్యానించుకున్నప్పుడు ఏ విధంగా మనము కూడా ఆ జూబిలీ జీవితాన్ని పరిపూర్ణంగా పొందగలమో తెలుసుకుంటాం. మొదటిది, జూబిలీ జీవితం అంటే ఏంటి? ప్రభు సన్నిధిని గుర్తించాలి. ఈనాటి సువార్తలు మనం ఆలకిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో తీసుకోండి. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనములో యేసు ప్రభు యొక్క ఆ అలవాటును మనం చూస్తూ ఉన్నాం. ఆ 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. తాను పెరిగి పెద్దవాడైనా నజరేతులకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములకు వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఇంటికి వచ్చాడు. పిల్లలు గురి ఇంటికి వచ్చారు కదా. యేసు ప్రభు ఏం చేశాడు? తాను పెరిగి పెద్దవాడైనటువంటి నజరేతులకు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? విశ్రాంతి దినమున దేవాలయంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. దేవాలయంలో ప్రవేశించడము ఆయనకు చాలా ఇష్టము. యేసు ప్రభువుకు తెలుసు దేవాలయం అంటే తన తండ్రి సన్నిధి అని. దేవాలయం అంటే తన తండ్రి సంకల్ప నిధి అని ఆయనకు బాగా తెలుసు. అందుకొరకే దేవాలయంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇంట్లో కూర్చోవడం లేదు. డి జూనియర్స్, జబర్దస్త్, గుడికి పోదాం. ఈరోజు మంచి సినిమా వస్తుంది సాయంత్రం పూట, ఈరోజు వద్దులే రేపు పోదాం. ఇంట్లో కూర్చుంటున్నాడు. యేసు ప్రభు ఎక్కడికి పోతున్నాడు? దేవాలయంలో ప్రార్థనా మందిరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ ప్రవేశించడము మామూలు ప్రవేశం కాదు, అది అలవాటు చొప్పున. ఏ విధంగా? కొత్త ఏమి కాదు ఆయనకు. ఎప్పుడు పోయినా ఎక్కడికి పోయినా ఆయన మొదలుగా చేసేది నా తండ్రి గృహములో ప్రవేశించడము. నా తండ్రి గృహము ప్రార్థనాలయము అని ప్రభు స్వయంగా అంటూ ఉన్నాడు. అంటే తండ్రి సన్నిధిని, ప్రభువు సన్నిధిని యేసు గుర్తిస్తూ ఉన్నాడు. తన తండ్రి సన్నిధిలో సంతోషం కలదు, తన తండ్రి సన్నిధిలో రక్షణ కలదు, తన తండ్రి సన్నిధిలో అనురాగం కలదు, తన తండ్రి సన్నిధిలో ప్రేమ కలదు. అలా గుర్తించిన యేసు ఆ తండ్రి సన్నిధిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. నీవు నేను గుడికి వెళ్తూ ఉన్నావా? ఈ జూబిలీ సంవత్సరంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంతమంది ప్రతిరోజు గుడికి వెళ్తున్నారు? చేతులు పైకెత్తండి. కొన్ని చేతులు ఉన్నాయి, సంతోషం. ఎంతమంది ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నారు? చేతులు పైకెత్తండి. చాలా ఎక్కువ లేచి. ఎంతమంది కేవలము క్రిస్మస్ కి, ఈస్టర్ కి మాత్రం గుడికి వస్తారు? చేతులు పైకెత్తండి. ఎవరు లేరా? ఎంతమంది అతి పవిత్రులు గుడికి రాకుండా ఉంటారు? చేతులు పైకెత్తండి. ఎవరు లేదు, సంతోషం. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధి గుర్తించాలి. ప్రతి ఆదివారం గుడికి రావాలి. అది అలవాటుగా మారాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంతమంది బంధువులు ఇంటికి వచ్చినా సరే ఆదివారము విశ్రాంతి దినము, ప్రభువు దినము, ఉత్థాన దినము, రక్షణ దినము. ఆ రోజు మనము గుడిలో ప్రవేశించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువు అలవాటు చొప్పున ప్రార్థనా మందిరములో ప్రవేశిస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? ఆ పక్కన ఎవరు ఒక గ్రంథమును అందించారు, యెషయా గ్రంథమును అందించారు. నాకొద్దు, అమ్మో చదవాలా, అమ్మో నాకు భయం, చదవను. ప్రభు భయపడి పారిపోయారా? వెంటనే తీసుకొని పఠిస్తూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. దేవాలయంలో ప్రవేశించడం అంటే పరిశుద్ధ గ్రంథమును తెరచి అందులోని అక్షరాలలో ఉన్నటువంటి అక్షరాలు మనము పఠించడము, ధ్యానించడము, పాటించడము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం పఠించాలి. ఇందాక కూడా మన బోస్కో ఫాదర్ గారు గట్టిగా చెప్పారు, పఠించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని పఠించకుంటే, దానిలోని సత్యాన్ని మనం గ్రహించకుంటే అందులో ఉన్నటువంటి రక్షణ కూడా మనం పొందలేము. మనం బైబిల్ చదవకుండా రక్షణ రావాలని ఎలా వస్తుంది? మనం బైబిల్ చదవకుండా ప్రభువు కావాలంటే ఎలా వస్తాడు? మనం బైబిల్ చదవకుండా పరలోక రాజ్యానికి చేరుకోవాలని ఎలా చేరుకుంటాము? మనం బైబిల్ చదవకుండా ఆ పరలోక విలువలు మనకు తెలియాలంటే ఎలా తెలుస్తుంటాయి? ఎందుకు మనం ఇంకా పాపాత్మగా ఉంటున్నామంటే పరిశుద్ధ గ్రంథాన్ని పఠించడం లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమును పఠించాలి. ఒకసారి ఒక తాత మనవడితో కలిసి అలా పొలంలోకి వెళ్తాడు. చలికాలము. ఆడ కూర్చొని మంట కాచుకొని పక్కన కూర్చొని తాత అలవాటు చొప్పున బైబిల్ చదువుతూ ఉంటాడు. ఈ పిల్లాడికి తెలియదు. తాత నేనేం చేయాలి? నువ్వు కూడా బైబిల్ చదువు, నువ్వు కూడా బైబిల్ చదువు. ఇంకో బైబిల్ ఇచ్చాడు. రోజు అలా బయటికి పోవడము, సేద తినడము, చలి కాచుకోవడము, బైబిల్ చదువుకోవడం, రావడం. దాదాపు ఒక నెలపాటు జరిగింది. నెల తర్వాత మళ్ళీ ఒకరోజు ఆ విధంగా పొలానికి వెళ్ళినప్పుడు చలి కాచుకుంటూ ఉన్నారు, బైబిల్ చదువుతున్నారు. ఈ కుర్రవానికి, యవనస్తునికి ఒక డౌట్ వచ్చింది, అనుమానం వచ్చి తాత వద్దకు వస్తాడు. తాత నీకెంత అర్థమవుతుందో తెలియదు నాకు బైబిల్, నేను నెల నుండి చదువుతున్నాను, ఒక్క ముక్క అర్థం కాలేదు, చదువుతుంటే బోరు కొడుతుంది, నిద్ర వస్తుంది. కొంతమంది అంటే మేము కూడా చిన్నప్పుడు ఇప్పుడు సెమినార్లు చాలా మంది ఫాదర్లు కూడా చేసి ఉంటారు. సెమినార్లు నైట్ నిద్ర రాలేదనుకో బైబిల్ కింద పెట్టుకుంటారు, తల కింద హాయిగా పడుకుంటారు. నాకు నిద్ర వస్తుంది, చదువుబుద్ధి కావట్లేదు. దీనివల్ల ప్రయోజనం ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడుగుతాడు. ఈ యవనస్తునికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది అని తెలియక తాత అంటాడు, సరే ఇదిగో అక్కడ బొగ్గులు ఉన్నటువంటి చిన్న బుట్ట ఉంది కదా, బొగ్గులను అడబడేసి ఆ బుట్టతో, ఆ పక్కన నది ఉంది కదా, వెళ్ళి ఆ బుట్టతో నీళ్లు తీసుకొని రా అంటాడు. బుట్టతో నీళ్లు తీసుకొని రా అంటాడు. ఆ కుర్రవాడు తాత చెప్పాడు, ఆ బుట్ట తీసుకుంటాడు, పరిగెత్తుడు పోయి ఆ నదిలో నీళ్లు అలా ముంచుకొని వచ్చేసరికి మొత్తము జారిపోతాయి, నీళ్లు లేవు, ఈ నీళ్ళు ఉన్నాయి. అలా 10 సార్లు చేస్తాడు. ప్రతిసారి కూడా వెళ్ళడము రావడము, నీళ్లు మధ్యలోనే జారిపోవడం. విసుగొస్తుంది అబ్బాయికి. విసుగొచ్చి తాతను అంటాడు, ఏం తాత ఏం చేస్తున్నావు, ఇన్నిసార్లు నీళ్ళేమో నిలబడడం లేదు, కానీ నువ్వేమో నీళ్లు తీసుకురావట్టున్నావు ఏంటి అన్నప్పుడు, అప్పుడు తాత అంటాడు, ఇప్పుడు బుట్టను పరిశీలించు,
బుట్టను పరిశీలించు. నువ్వు నీళ్లు మోసుకు వచ్చినప్పుడు నీళ్లు దాంట్లో లేకపోవచ్చు, నిలబడకపోవచ్చు, కానీ అంతకుముందు బుట్ట ఎలా ఉంది? నల్లగా ఉంది, బొగ్గులన్నీ ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? తెల్లగా. అన్నిసార్లు నీళ్ళలో తడపడం ద్వారా ఆ నల్ల మచ్చలు పోయి తెల్లగా మారిపోయింది. పరిశుద్ధ గ్రంథ పఠనం కూడా అటువంటిది అంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బాహ్యంగా మనకేం తెలియకపోవచ్చు. రోజు చదువుతున్నాను, నాకేం అర్థం కావట్లేదు, రోజు ప్రసంగాలు వింటున్నాను, నాకు ఎక్కడం లేదు. ఇవన్నీ ఎన్ని ఉన్నా సరే లోపల ఆ పరిశుద్ధ గ్రంథం మీలో మార్పులు తీసుకొని వస్తుంది. అందుకొరకే మనము పరిశుద్ధ గ్రంథం యొక్క ఆ జీవం గురించి మాట్లాడుతూ ఉన్నాము, ఆలకిస్తూ ఉన్నాము. హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో మనం శ్రద్ధగా ఆలకించినట్లయితే అర్థమవుతుంది ఆ వాక్యం యొక్క ప్రభావము, ఆ వాక్యం యొక్క చైతన్యము, ఆ వాక్యం యొక్క శక్తి ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలుస్తుంది. హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది. తర్వాత అది పదునైన రెండంచుల పదునైన ఖడ్గం కంటేను పదునైన, తర్వాత జీవాత్మ సంయోగ స్థానం వరకు, కీళ్ళు మధ్య కలిగి వరకు అది ఛేదించుకొని పోగలదు. తర్వాత అది మానవుల హృదయములను, ఆశలను, ఆలోచనలను విచక్షింపగలదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తుంది? మానవ హృదయంలోనికి ప్రవేశిస్తుంది, బయట కాదు. అందుకొరకే వాక్యాన్ని హృదయంలో నాటుకోవాలి. చాలాసార్లు ఇలా వింటాము, నేరుగా అలా వెళ్ళిపోతుంది. ఉన్నటువంటి ఆ వాక్యాన్ని హృదయంలో నాటుకోవాలి, ఆ వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్య ప్రభావాన్ని మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు. అదంతా అయిన తర్వాత లూకాసు సువార్త 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. 4:21. నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది. ఏ లేఖనము? ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, స్వార్థను బోధించడానికి, గుడ్డి వారికి చూపనివ్వడానికి, చెరసలో విడిపించడానికి, పీడితులకు విమోచన కలిగించడానికి, ప్రభుహిత సంవత్సరం అంటే జూబిలీ సంవత్సరాన్ని ప్రకటించడానికి ఆయనను పంపినని అందరూ ఎదుట ఆయన ప్రకటించినప్పుడు అందరు చూస్తున్నారు. ఈ వాక్యాలను వింటున్నాం కదా, ఈరోజు కొత్త కాదు ఆ వాక్యము, ప్రతిరోజు వింటున్నాం కదా. మరి ఈయనలోని ప్రత్యేకత ఏంటి అని వారు ఆలోచిస్తూ ఉంటే వారి మధ్య నిలబడి ఈ లేఖనము మీ ఎదుట నెరవేరినది. ప్రైజ్ ది లార్డ్. అందరూ బిగ్గరగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా, దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించే ప్రతి క్రైస్తవుడు కూడా, దేవుని వాక్యాన్ని పఠించే ప్రతి క్రైస్తవుడు కూడా, దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రతి క్రైస్తవుడు కూడా, దేవుని వాక్యాన్ని ఆచరించే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రజల మధ్యలో నిలబడి దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చి ఉన్నది అని చెప్పడమే నిజమైనటువంటి జూబిలీ జీవితం. అటువంటి జీవితాన్ని అలవర్చుకున్నప్పుడే ఈ జూబిలీ వేడుకలకు ప్రియులారా అర్థం ఉంది. మరి ఈ జూబిలీ సంవత్సరంలో ఇటువంటి జూబిలీ జీవితాన్ని మనము జీవించాలని కోరుకునే సమయంలో మనం దేవునికి వాగ్దానం ఇవ్వాలి. దేవుని సన్నిధిని గుర్తించడం అంటే 2 విషయాలు, 2 వాగ్దానాలు చేయాలి. వాగ్దానం చేద్దామా? వాగ్దానం అంటే ఏంది? జనవరి 1 వచ్చిందంటే అందరు మీద పడతారు. ఫాదర్ వాగ్దానాలు లేవా? వాళ్ళు ఎత్తున్నారు, వీళ్ళు ఎత్తున్నారు, మాకు లేవా? అవి కాదు వాగ్దానం అంటే. దేవుడు మనకిచ్చేది కాదు, మనమేమిస్తున్నాం దేవుడికి.
ఈ జూబిలీ సంవత్సరంలో మనము దేవుడికి ఎటువంటి వాగ్దానం ఇస్తున్నాము? 2 వాగ్దానాలు ఈ మొదటి అంశంలో దాగి ఉన్నాయి. ఈ రెండింటిని వాగ్దానంగా ఇవ్వాలి. వాగ్దానం ఇస్తాము, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామన్నటువంటి ఆ నమ్మకం ఉన్న వాళ్ళు చేతులు చాచండి. చేతులు చాచి, ఎత్తి కాదు, చాచి. ఎత్తి అంటే స్థుతించడానికి, చాచి అంటే వాగ్దానం చేయడం, ప్రతిజ్ఞ అంటారు కదా. చేతులు చాచండి. అంత భయం వేస్తుంది అనమాట. వాగ్దానం చేయాలంటే కష్టం కదా, ఎందుకంటే ఆడిన మాట తప్పకూడదు. ఆడిన వాడు తప్పిన వాడు ఓకే, అది వేరే. మొదటి వాగ్దానం అందరు గట్టిగా నా తర్వాత చెప్పండి. ఈ జూబిలీ సంవత్సరంలో ప్రతి ఆదివారము దివ్య పూజ బలిలో సంపూర్ణంగా పాలు పంచుకొని దేవుని కృపను పొందటానికి సిద్ధంగా ఉన్నానని మాట ఇస్తున్నాను. ఏం చేశారు ఇప్పుడు? ప్రతి ఆదివారం గుడికి రావాలి. గురువులాగా గమనించండి. నాకు కూడా చెప్పండి. మీరు వాగ్దానం చేసింది నాకు కాదప్పా, నేనే చేయను. అసలే కావాలని మీకోసం ప్రార్థన చేస్తాను అంతే. వీళ్ళు ఇంతే స్వామి మార్చండి కొద్దిగా అది. కానీ మీరు వాగ్దానం చేసిన వారికి దేవునికి మర్చిపోవద్దు. కాబట్టి ప్రతి ఆదివారము సంపూర్ణ పూజలో, అరకొర పూజలో కాదు. కొంతమంది రీడింగ్ అప్పుడు వస్తారు కదా, పట్నం అప్పుడు, కొంతమంది ప్రసంగం అప్పుడు, కొంతమంది చివరిగా నేరుకొచ్చి ఆమేన్. అటువంటి పూజ కాదు. ప్రతి ఆదివారము నిండు పూజలో పాల్పంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జూబిలీ జీవితం అంటే దేవుని ప్రభు యొక్క సన్నిధిని గుర్తించాలి. రెండవది జూబిలీ జీవితం అంటే ఏంటి? ప్రభు సంఘమును నిర్మించాలి. ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నామంటే నేను ఒక్కది లేను, నా చుట్టూ గురువులు ఉన్నారు, మా చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు. మనమంతా కలిస్తే సంఘము, మనమంతా కలిసి ప్రార్థన చేస్తే సంఘము, మనమంతా కలిసి ఒకే విశ్వాసం ప్రకటిస్తే రక్షణ సంఘము. ఇది మర్చిపోకూడదు. విశ్వాసము వ్యక్తిగతం కాదు. క్రైస్తవ జీవితం వ్యక్తిగత జీవితం కాదు. క్రైస్తవ జీవితము సంఘ జీవితము. మనమందరము ఒకటిగా ఉన్న వారము, ఒకటిగా ఉండవలసిన వారము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనల్ని ఒకటిగా ప్రభువే నిర్మిస్తున్నాడు. ఈ పవిత్ర బల్ల చుట్టూ ఇప్పుడంటే ఆడ కూర్చున్నారు కానీ ఆది సంఘం అంతా కూడా ఈ బల్ల చుట్టూ ఉండేవాళ్ళు. ఆ విధంగా సంఘముగా మనమందరము నిర్మించబడి ఉన్నాము. మనము మన బాధ్యతగా ఈ జూబిలీ సంవత్సరంలో మన సంఘాన్ని విడదీయకుండా, మన సంఘంలో చిచ్చు పెట్టకుండా, మన సంఘంలో విభేదాలు సృష్టించకుండా, మన మధ్య ఎటువంటి గొడవలు తారతమ్యాలు లేకుండా ఒకే సంఘంగా నిర్మించడమే జూబిలీ యొక్క జీవితం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘ జీవితము క్రైస్తవ ఉనికి, క్రైస్తవ గుర్తింపు. ఆ సంఘ జీవితాన్ని కోల్పోయామంటే క్రైస్తవ జీవితాన్ని కోల్పోయినట్టే. నువ్వు రోజు 10 సార్లు చెప్పినా 10 సార్లు ప్రార్థన చేసినా అర్థం లేదు. ఇతరులతో కలిసి ప్రార్థన చేయకుంటే, ఇతరులతో కలిసి జీవించకుంటే, ఈ సంఘ జీవితానికి నాంది పలకకుంటే మన జీవితం వ్యర్థము, క్రైస్తవ విశ్వాసం వ్యర్థము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనము దేవుని భవనము, మనము దేవుని ఆలయము, మనము దేవుని కుటుంబము. ఈ 3 అంశాలు. మనం మామూలు వ్యక్తులం కాదు. ఎప్పుడు ఈ మట్టికెళ్ళి చూస్తూ ఇంతే 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 నా కర్మ. మనము ఉన్నత స్థాయిలో ఉన్నవారం. మన విశ్వాసం మహా గొప్పది, మన నిరీక్షణ మహా గొప్పది. ఎందుకు మనము ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకొని దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము? మనము దేవుని
భవనము. పునీత పౌలు గారు చక్కగా ఈ సత్యాన్ని మనకు వర్ణిస్తూ ఉన్నాడు. 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో ఆ వాక్యం చెప్పబడి ఉంది, చదవండి. 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో మనం ఏ విధంగా దేవుని భవనంగా ఉంటూ ఉన్నామో పౌలు గారు చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. మేము దేవుని సేవలో పనిచేయ వారము, మీరు దేవుని పొలము, దేవుని భవనము కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి మనమందరము? ఎవరు? దేవుని ఒక రాయి గారు, దేవుని భవనము. భవనం అంటే అన్ని ఉండాలి. పునాది కట్టేసి మేము ఇల్లు కట్టుకుంటాము, సరిపోతుంది అది ఇల్లా? తలుపులు కిటికీలు పెట్టుకోకుండా మాకు ఇల్లు రెడీ అయిపోయింది, ఇల్లు అది? దేవుని భవనం అంటే సంపూర్ణంగా ఉండాలి, అందులో అందరూ ఉండాలి. పాపు గారి దగ్గర నుంచి క్రైస్తవ విశ్వాసం అందరూ కూడా ఒకటిగా ఉన్నప్పుడే ఆ భవనము నిండుగా సంపూర్ణంగా ఉంటుంది. మనము దేవుని భవనము, ప్రభువు తన కొరకు నిర్మించుకున్నటువంటి ఒక భవనము. ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అంతేకాదు మన దేవుని ఆలయము, మన దేవుని ఆలయము. ఈ సత్యాన్ని పునీత పేతురు గారు అంటూ ఉన్నారు. పునీత పేతురు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనమును మనం చదువుతున్నాము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం తీసుకోండి. ఆధ్యాత్మిక దేవాలయం నిర్మించడంలో సజీవ శిలలుగా నిన్ను వినియోగింపనిందు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన యొక్క ఆలయాన్ని నిర్మించుకోవడానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క సజీవ శిలగా ఎన్నుకొని వాడుకుంటూ ఉన్నాడు. ఒక దేవాలయం ఉంది, ఒక రాయి తొలగించామంటే ప్రస్తుతం చూడటానికి బాగుంటుంది, కానీ చిన్నగా అది కూలిపోతుంది. మనమందరం కూడా ఆ ప్రభు యొక్క రాజ్యములో, ప్రభు యొక్క దేవాలయములో ఒక్కొక్క సజీవ శిల. పాత నిబంధనలో యెరూషలేము దేవాలయాన్ని నిర్మించినప్పుడంట వారు ఇంత పెద్ద దేవాలయము ఎలా నిర్మించాలి, ఎటువంటి రాళ్లను మనం చెక్కి ఉంచాలి, ఎక్కడ ఏ రాతిని ఉంచాలి అని ప్రణాళిక చేసుకుంటూ ఆ రాతిని బట్టి ఒక్కొక్క సంఖ్య వేసేవారు, 1, 2, 3, 4, 5 అని. వాళ్ళ ప్రణాళిక ప్రకారము ఆ రాయి తీసుకుని అక్కడ పెట్టగానే సంపూర్ణత వచ్చేది. అందుకొరకే యెరూషలేము దేవాలయము బహు సుందరమైన దేవాలయముగా ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే ఆ విధంగా ఒక్కొక్క రాయిని అంత గొప్పగా అమర్చారు. మనము దేవుని ఆలయం అంటే మనందరినీ కూడా, ఒక్కొక్కరిని, గురువుని కావచ్చు, నేత్రాలను కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, అందరినీ ప్రభు ఏం చేశాడు? ఒక్కొక్క సజీవ శిలగా. ఏ శిలగా? ప్రాణమున్న శిల కాదు, ప్రాణమున్న శిల. ప్రాణమున్న శిల కదలలేదు, కదిలించబడాలి. కాబట్టి మనల్ని ప్రభు కదిలించి తన యొక్క ఆలయముగా మలుచుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ చెప్పేది హల్లెలూయా. రెండవది, అందుకొరకు మనము ప్రభు యొక్క సంఘముగా ఉండాలి. మూడవది, మనము ప్రభు యొక్క బంధువులము, కుటుంబము. పౌలు కాదు, పేతురు కాదు, స్వయంగా ప్రభు అంటున్నాడు. యేసు ప్రభు స్వయంగా అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం చూసామంటే ఈ సత్యం బోధపడుతుంది. ఆ వాక్యం తీసుకోండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనము. అక్కడ సన్నివేశం ఏంటంటే, యేసు ప్రభువు దేవాలయంలో బోధిస్తూ ఉంటారు. అప్పుడు ఆయన తల్లి సోదరులు వచ్చి బయట వేచి ఉంటారు. ఎవరో ఆ గుంపులో వచ్చి, అయ్యా ఇదిగో నీ తల్లి నీ సోదరుల కోసం వచ్చి బయట ఉన్నారు అని అన్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడు? వాక్యం చదవండి. మరియు ఆయన వారితో, పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెల్లిపెత్తి అక్కడ వాళ్ళు కూడా చాలా మంది
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎవరము ప్రభువునకు బంధువులము. ఎవరము? డౌట్ వస్తుంది కదా, ఏమన్నాడు ప్రభు? నా తండ్రి చిత్తానుసారంగా జీవించువారే నా కుటుంబము. అటైతే లేదండి, అటైతే ఆ కుటుంబంలో లేదులే, ఎప్పుడు పాటించలేదు కదా. కానీ ప్రభు మనందరినీ కూడా ఆ విధంగా మన విశ్వాసాన్ని బట్టి మనందరినీ తన కుటుంబంగా మలచుకొని ఉన్నాడు. కాబట్టి మనంతా ఒక సహవాస జీవితం, ఒక సంఘ జీవితం, ఒక సమిష్టి జీవితం. అటువంటి సంఘాన్ని స్థాపించడమే ఈ జూబిలీ జీవితము. ఎందుకంటే ఆది క్రైస్తవ సంఘము ఏ విధంగా ఉందో మనము కూడా ఆ విధంగా జీవించాలి. మరి ఆది క్రైస్తవ సంఘం ఏ విధంగా ఉంది? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనములో మనం చదవగలం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం తీసుకోండి. విశ్వాసుల సంఘము ఒకే మనసుతో ఒకే హృదయముతో జీవించుచుండెను. అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన వారందరూ కూడా, విశ్వాసుల సంఘం అంతా కూడా, అంటే మన క్రైస్తవ సంఘం అంతా కూడా ఏ విధంగా జీవిస్తున్నారు? ఏ విధంగా జీవిస్తున్నారు? తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, నెట్టుకుంటూ, లాక్కుంటూ, అంతేనా? ఒకే మనసుతో, అంటే ఒకే ఆలోచన. మన ఆలోచన ప్రభు యొక్క ఆలోచన ఉండాలి. ఒకే హృదయంతో, అంటే ఒకే ప్రేమతో. మన ప్రేమ కాదు, దైవిక ప్రేమ ఉండాలి. మన ప్రేమలలో స్వార్థం ఉంటుంది, దేవుని ప్రేమలో జీవం ఉంది. కాబట్టి ఒకే మనసుతో ఒకే హృదయంతో జీవించినప్పుడే ఆ విశ్వాస సంఘము సాధ్యమవుతుంది. అటువంటి సంఘాన్ని నిర్మించడానికి మనం అందరం పూనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి సంఘాన్ని నిర్మిద్దామా? సంఘాన్ని నిర్మిద్దామా? వాగ్దానం చేయాలి. రెండో వాగ్దానం, చేతులు పైకెత్తండి. ఈ జూబిలీ సంవత్సరంలో విచారణ గురువుతో సహకరించి విశ్వాస సంఘమును నిర్మించడమును నా కృషిని అందిస్తానని మాట ఇస్తున్నాను. ఆమేన్. ఏం చేశారు ఇప్పుడు? విచారణ గురించి గొడవ పెట్టుకోతారా? ఏం చేశారు? ఏ సార్ ఎప్పుడు సావి గురించి చెప్తారు, వాటి గురించి చెప్పరా? అది సావి గురించి సావి తర్వాత చెప్తాం, మీ గురించి ఇప్పుడు. కాబట్టి మనమంతా మన కాపరి విచారకుడు. సంఘాన్ని స్థాపించాలంటే కాపరితో ఏకమై ఉండాలి. ఆ విధంగా విచారకుడితో సహకరించి సంఘాన్ని స్థాపిస్తేనే జూబిలీ జీవితం. మరి మూడవది ఏంది? జూబిలీ జీవితం అంటే ప్రభు సందేశమును ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సందేశం ఏం చేయాలి? విస్మరించాలి, అంతేనా? ప్రకటించాలి. ఏంటి ప్రభు సందేశము? ఈ జూబిలీలో ప్రభు సందేశం ఏంటి? ప్రభు స్వయంగా అన్నాడు, ప్రభుహిత సంవత్సరమును ప్రకటించడమే ఆయన రాకకు ప్రధాన ఉద్దేశం. ప్రభుహిత సంవత్సరం అంటే, అనుగ్రహ సంవత్సరం అంటే రక్షణ సంవత్సరము. ఆ సంవత్సరాన్ని ప్రకటిస్తేనే మనకు ఆ జూబిలీ జీవితము అలవడినట్లు. కాబట్టి ఆ రక్షణ సందేశాన్ని యేసు ప్రభువు శిలువ ద్వారా మానవాళికి అందించినటువంటి రక్షణ సందేశాన్ని మనం అందరికీ అందించాలి. ప్రభు యొక్క సన్నిధిలో ప్రవేశిస్తున్నాము, సంతోషం. ప్రభు యొక్క సంఘంగా జీవిస్తున్నాము, సంతోషం. ఇప్పుడు సందేశాన్ని ఒక సాక్ష్యములో మనము అందిస్తూ ఉండాలి. ఇక్కడ మనకు జూబిలీ చిహ్నములోని కొన్ని అర్థాలను తెలుసుకుందాం. ఇందాక మన బోస్కో ఫాదర్ గారు చక్కగా వివరించారు. ఆ లంగర్ గురించి, 4 వ్యక్తులు 4 దిక్కుల నుండి సకల జాతి జనులకు చిహ్నంగా ఉన్నారని, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఆ లంగర్ ఏ ఆకారంలో ఉంది?
ఏ ఆకారంలో ఉంది అది? సిలువ ఆకారములో. పరిశుద్ధ పాపు గారు ఎందుకు సిలువ ఆకారంలో ఈ జూబిలీ చిహ్నాన్ని అందించారు? జూబిలీ అంటే ఆనందము, జూబిలీ అంటే చేకొట్టడము, జూబిలీ అంటే సంతోషించడము, జూబిలీ అంటే పాటలు పాడి దేవుడికి స్తుతించడము. ఇంత ఆనంద సమయంలో సిలువ ఎందుకు? ఎందుకంటే సిలువ ఎందుకు? సిలువ శ్రమలకు సంకేతము, కష్టానికి సంకేతము, మరణానికి సంకేతం కదా. అటువంటి సిలువను ఈ జూబిలీ సంవత్సరంలో ఎందుకు ఇచ్చాడు అని మనము ధ్యానించుకున్నామంటే అసలు జూబిలీ పరమార్థాన్ని మనము గ్రహించగలం. మామూలుగా జూబిలీ అంటే పాత నిబంధనలో లేవియ కాండము 25వ అధ్యాయంలో మనకు ఒక విషయం కనిపిస్తుంది. 4 రకాల సామాజిక రుగ్మతలను తొలగించినప్పుడే జూబిలీ. అంటే 4 రకాల సామాజిక చెడు అలవాట్లు, వాటిని తొలగించాలి, అప్పుడే జూబిలీ. అంతవరకు జూబిలీ చేసుకోకూడదు. మనం ఎంత ఎగురుతున్నాం కానీ ఇప్పుడు ఇంకా రుగ్మతలు అలాగే ఉన్నాయి. కానీ ఆ 4 రుగ్మతలను యేసు ప్రభు తొలగించాడు, అదియే రక్షణ సందేశము అని మనం ప్రకటిస్తున్నాం. ఏంటి ఆ 4 రకాల రుగ్మతలు? 1 బానిసత్వం, 2 పేదరికం, 3 అప్పు, 4 భూ ఆక్రమణ, ఆక్రమింపబడినటువంటి భూమి. ఈ 4ంటిని తొలగించినప్పుడే నిజమైనటువంటి జూబిలీ. పాత నిబంధనలోని ఆ వాగ్దానము, ఆ ప్రవచనము నూతన నిబంధనలో యేసు ప్రభువు తనకి సిలువ మరణం ద్వారా సంపూర్ణ కావించాడు. అందుకొరకే ఆయన అంటూ ఉన్నాడు, నేడు మీ ఎదుట ఈ లేఖనం నెరవేరిందంటే ఈ జూబిలీ వత్సరాన్ని ప్రకటించడానికి ఇదిగో నేను వెళ్తూ ఉన్నాను, కలువరి కొండకు వెళ్తూ ఉన్నాను, శిలువను తీసుకుంటూ ఉన్నాను, శిలువ మరణం ద్వారా మిమ్మల్ని రక్షించబోతూ ఉన్నానటువంటి సందేశంతో ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇది నిజమైనటువంటి జూబిలీ సందేశం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ విధంగా యేసు ప్రభువు ఆ శిలువలో ఈ 4 రుగ్మతలు తొలగించాడు? మొదటిది పేదరికం. ఏ విధంగా తొలగించాడు పేదరికాన్ని ప్రభు శిలువలో? నిరుపేదగా జన్మించడం ద్వారా, నిరుపేదగా మరణించడం ద్వారా. ఆయన కొట్టంలో జన్మించాడు, పొత్తి గుడ్డలుగా తప్ప ఏమి లేవు. శిలువ కొయ్యలో మరణించాడు, వస్త్రాలు ఏమి లేవు. ఏమి లేకుండా వచ్చాడు, ఏమి లేకుండా జీవించాడు, ఏమి లేకుండా మరణించాడు. అంటే నిరుపేదగా జన్మించి నిరుపేదగా మరణించి మన పేదరికాన్ని తొలగించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా తొలగించాడు అని చూసామంటే పౌలు గారు చక్కగా చెప్తూ ఉన్నాడు. 2వ కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాం. 2వ కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం తీసుకోండి. మన యేసుక్రీస్తు ప్రభు కృప ఎటువంటిదో మీరు ఎరిగి ఉన్నారు కదా. తర్వాత తాను భాగ్యవంతులై ఉండి కూడా తన పేదరికం వలన మిమ్ములను భాగ్యవంతులుగా చేయడానికి ఆయన నిరుపేద ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తివంతుడు, సర్వమును కలిగిన వాడు, సర్వమును సృజించిన వాడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, ఏమీ లేని వానిగా ఒక నిరుపేదగా జన్మిస్తున్నాడంటే ఎందుకొరకు? మనమందరము కూడా భాగ్యవంతులుగా, పరలోక వారసులుగా మారాలని. అటువంటి పేదరికాన్ని సిలువలో ఏమీ లేకుండా మరణించడం ద్వారా, నిరుపేదగా మరణించడం ద్వారా ఆ పేదరికాన్ని నిర్మూలించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది జూబిలీ సంవత్సరం. పేదరికము తొలగిపోయింది. మన పేదలం కాదు, అయ్యో డబ్బులు లేవు జేబులో,
నేను నిజంగా పేదవాడిని. ఆ పేదరికం కాదు, భౌతిక పేదరికం కాదు, ప్రాపంచిక పేదరికం కాదు. మనం ఆత్మతో నింపబడిన వారము, సంపూర్ణము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన పేదరికాన్ని సిలువ మరణం ద్వారా యేసు నిర్మూలించాడు. రెండవది బానిసత్వం. మనము పాపానికి బానిసలము, శాపానికి బానిసలము, సాతానుకు బానిసలము. అటువంటి బానిసత్వం తొలగించి మనందరినీ కూడా దేవుని బిడ్డలుగా మలచింది యేసు ప్రభువు తన సిలువ మరణం ద్వారా మాత్రమే. అందుకని ఇది జూబిలీ సంవత్సరము. ఆ సిలువ కోయ ద్వారా యేసు ప్రభువు సాతానును జయించాడు, పాపమును జయించాడు, శాపమును జయించాడు. మనందరినీ కూడా దేవుని బిడ్డలుగా మలచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ చదువుపైకి హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు పోగొట్టాడు. ఆ సిలువ ఎంతో ముఖ్యమైనది. ఆ సిలువను మోయండి అంటాడు. ఆ సిలువను మోయండి. ప్రైజ్ ది లార్డ్. పది యొక్క ఆహ్వానం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? మన బానిసత్వం తొలగిపోవాలంటే మనము కూడా యేసు ప్రభువు వలె మన సిలువను మోయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జీవులారా నా వద్దకు రండి. ఒక మంచి బిర్యానీ ప్యాకెట్ ఇస్తాను. ఏమిస్తాడు? పడుకోండి, అందరూ హాయిగా పడుకోండి, విశ్రాంతి ఇస్తారు. విశ్రాంతి ఇవ్వడం అంటే ఏంటి? తర్వాత చదవండి, తర్వాత వాక్యము. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడు వినమ్ర హృదయం నుండి నేర్చుకున్నాడు. అప్పుడు మీరు విశ్రాంతి పొందుతారు. ఎప్పుడు? ఆ కాడిని తీసుకున్న తర్వాత, ప్రభువు నుండి ఆ తగ్గింపుతనాన్ని అలవర్చుకున్న తర్వాత, ఆ సాతాను జీవితం నుండి బయటకు వచ్చిన తర్వాత, సాతాను సంఖ్యలను నెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత, అప్పుడు మనకు నిజమైనటువంటి విశ్రాంతి. మన బానిసత్వం తొలగిపోయింది, దైవ పుత్రత్వము లభించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు తన సిలువ మరణం ద్వారా మన బానిసత్వాన్ని తొలగించాడు. మనము బానిసలము కాదు, దేవుని బిడ్డలము. ఎవరు మనము? దేవుని, సాతాను బానిసలం కాదు, దేవుని బిడ్డలం. గుర్తుపెట్టుకోండి. అందుకే జూబిలీ సంవత్సరం. ఆ సందేశాన్ని మనము ప్రకటించాలి. మరి మూడవది అప్పు. మనమందరం పాపము చేసి సాతాను దాసోహమై మనము దేవునికి అప్పు ఉన్నాం. ఆయన దూరం అయిపోయి మనం దేవునికి అప్పుగా ఉన్నాం. అటువంటి అప్పును యేసు ప్రభువు సిలువ మరణం ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా మనకు అందిస్తున్నాడు. ఒక వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఏ విధంగా యేసు ప్రభువు ఒక క్రయధనముగా మారి మన యొక్క అప్పును తాను తీరుస్తూ ఉన్నాడు, మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభువే స్వయం అంటూ ఉన్నాడు. చదవండి. ఎలయనా మనిషి కుమారుడు సేవించటకే గాని సేవింపబడుటకు రాలేదు. తర్వాత ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారవేయుటకు. ఇంకో బైబిల్ ఉంటుంది, మళ్ళీ చదవండి. అనేకుల విమోచన క్రయధనముగా, ఆ పదం లేదు అక్కడ. అనేకుల రక్షణార్థము విమోచన క్రయధనముగా తన ప్రాణము దారవేయుటకు వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విమోచన క్రయధనం అంటే అప్పు. ఆ అప్పుని యేసు ప్రభువు తన రక్త ప్రోక్షణ ద్వారా తీరుస్తూ ఉన్నాడు. మనం తీర్చలేము అప్పు. మన పాపపు ఊబిలో ఉంటే
మనం బయటికి రాలేకపోతూ ఉంటే యేసు ప్రభువే మన కోసం దిగి వచ్చి తన రక్తాన్ని, తండ్రి ఇదిగో ఈ రక్తాన్ని క్రయధనంగా తీసుకొని ఈ ప్రజల పాపాలను క్షమించి వారి యొక్క అప్పు తీర్చివేయమంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు తన శిలువ మరణం ద్వారా మానవుల అప్పులను తీర్చివేసి ఉన్నాడు. మరి నాలుగవది ఏంటి? భూ ఆక్రమణ. భూమిని తిరిగి ఇచ్చేయాలి, అప్పుడే నిజమైన జీవి. మరి పాత నిబంధనలో యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమికి నడిపిస్తున్నాడు, సంతోషం. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభువు శాశ్వత భూమి, వారస భూమి, నూతన యెరూషలేము, పరలోక రాజ్యంలోకి మనల్ని చేరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది మన రాజ్యము, పరలోకము మన భూమి. మనం అక్కడ పుట్టిన వారము, కానీ పాపం ద్వారా కోల్పోయి కింద పడ్డాము. ఇప్పుడు యేసు ప్రభువు తిరిగి ఆ పరలోక రాజ్యపు ద్వారము తెరచి ఆ యొక్క భూమిని తిరిగి మనకు అందిస్తూ ఉన్నాడు. ఇది జరిగింది కేవలము శిలువ మరణం ద్వారా మాత్రమే. అందుకొరకు యేసు ప్రభువు శిలువ మరణం ద్వారా మనకు శాశ్వత భూమిని అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది రక్షణ సందేశము, ఇది అనుగ్రహ సంవత్సరము, ఇది జూబిలీ ప్రకటనము. ఆ ప్రకటన చేయడమే మన జూబిలీ జీవితం. కాబట్టి మూడవది జూబిలీ అంటే ఏంది? జూబిలీ జీవితం అంటే ప్రభు సందేశమును ప్రకటించాలి. ఈ మూడు. కాబట్టి ఇప్పుడు మూడవ వాగ్దానం. 2 వాగ్దానాలు గుర్తున్నాయా? మొదటి వాగ్దానం ఏంది? ప్రతి ఆదివారము గుడికి రావాలి. రెండవ వాగ్దానము విచారణ గురితో కలిసి ఏం చేయాలి? విచారణను ధ్వంసం చేయాలి, నిర్మించాలి. సంఘాన్ని ఏం చేయాలి? నిర్మించాలి. మూడవది వాగ్దానం చిత్రవచ్చండి. సందేశం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనము పఠించాలి. కాబట్టి చేతులు దాచండి. ఈ జూబిలీ సంవత్సరములో పరిశుద్ధ గ్రంథములు సంపూర్ణంగా ఒక్కసారైనా పఠించి ధ్యానించి పాటించుటకు శాయశక్తుల కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆమేన్. ఏం చేయాలి ఇప్పుడు? నేను బోసుకున్నాను మాట్లాడుతున్నాను. ఒక సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా చదవచ్చని ఒక ప్రణాళిక తయారు చేసి గురువుల ద్వారా మీకు అందిస్తాడు. ప్రతిరోజు పాటించండి. రోజుకు 3-4 అధ్యాయాలు చదివితే సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథం అంతా అయిపోతుంది. అంటే అంత సమయాన్ని కేటాయించాలి. సినిమా కోసం 3 గంటలు కదా, జబర్దస్త్ కోసం 1 గంట, బైబిల్ కోసం 15 నిమిషాలు ఇస్తారా? చేతులు పైకెత్తండి. ఎంతమంది ఇస్తారా? దీనికి మాత్రం వాగ్దానం చేశారు, మర్చిపోకండి. నాకు కాదు, దేవునికి. పాటిస్తే ఎంత ఆశీర్వాదం ఉందో పాటించుకుంటే నేను చెప్పను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 వాగ్దానాలను నెరవేరుస్తూ ఈ 3 రకాల జీవితాన్ని జీవించడానికి మన శక్తి మనకు సరిపోదు. కానీ ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. నా కాపరి నాతో ఉంటాడు.